అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్ కు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీఓ ఆదేశించారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా 6 పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. అంతేగాని ఈ ఊర్లో పోయి ఉన్న పోయి ఈ షాపులో టాక్సీ చేసేది వాళ్ళమ్మ ఎంత ఇసుకలో దోస్తున్నారు, ఆ లిక్కర్లో ఇంత దోస్తున్నారు. ఆ ట్యాక్స్ వ్యవస్థ చూడకుండా లేదా మీకు ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆమె మైనింగ్ లో దోసుకుంటున్నారు. అక్కడ లేదా మీకు ఇంటెలిజెన్స్ ఈ ఒక చిన్న వ్యాపారి, చిరు వ్యాపారి పైన మీరు వచ్చి బ్రహ్మాస్త్రం చేస్తారా? తర్వాత నోటీస్ ఇస్తాం కడతా సార్. అవును. కనకపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్ కు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీఓ ఆదేశించారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా 6 పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అనకాపల్లి టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ పై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదైతే సీఎం రమేష్ తో పాటు చోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎన్ రాజు తో పాటు టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, అలాగే వాళ్ళ అన్నగా ఎవరైతే ఉన్నారో రామకృష్ణతో పాటు మరో 2 కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతి పరుడికి సంబంధించినటువంటి హోల్సేల్ టైల్స్ మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం డీఆర్ఐ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో 6 పాటు గురువారం నాడు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే బుచ్చిబాబు ట్రేడర్స్ కంపెనీకి సంబంధించినట్టే బుచ్చిబాబు అలానే రామకృష్ణ టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజుకి ఫోన్ కాల్ చేయడం జరిగింది. అయితే తమపై ఎటువంటి కక్షపూరితంగా కావాలని జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారంటూ కేఎస్ఎన్ రాజుతో పాటు సీఎం రమేష్ కూడా ఫోన్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ తో పాటు కేఎస్ఎన్ రాజుతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఏదైతే బుచ్చిబాబు ట్రేడర్స్ కంపెనీ ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున బీజేపీ నేతలతో పాటు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కేఎస్ఎన్ రాజు కూడా అక్కడికి భారీ అభిమానులతో పాటు కార్యకర్తలతో బుచ్చిబాబు ట్రేడర్స్ కంపెనీ వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ జీఎస్టీ అధికారులతో పాటు డీఆర్ఐ అధికారులు కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ అక్కడికి చేరుకోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే సీఎం రమేష్ అతిగా వ్యవహరించారంటూ డీఆర్ఐ అధికారి చేతిలో ఉన్నటువంటి ఫైల్స్ లాక్కోవడమే కాకుండా తన సంగతి తెలుస్తానంటూ, నా సంగతి మీకు తెలియదంటూ కూడా పురుషపద జాలంతో, అది చెప్పుకోలేని విధంగా పురుషపద జాలంతో కూడా జీఎస్టీ అధికారులు అలాగే డిఆర్ఐ అధికారులు కూడా బెదిరించారంటూ కూడా రాష్ట్ర రెవెన్యూ అధికారి పై అలాగే జీఎస్టీ అధికారులపై కూడా సీఎం రమేష్ తో పాటు కేఎస్ఎన్ రాజు కూడా పలు రకాలుగా ఇబ్బంది పెట్టారంటూ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా ఏదైతే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం ఉందో వాళ్ళు రాష్ట్ర అధికార ప్రతినిధులతో పాటు అలాగే చోడవరం పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే గురువారం నాడు జరిగినటువంటి ఈ సంఘటనపై పోలీసులు కూడా తీవ్రంగానే చేశారు. అయితే కేఎస్ఎన్ రాజుతో పాటు అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసేయడం జరిగింది. అయితే సెక్షన్ 353, 342, 506, 201, 188 అలాగే రెడ్ విత్ 143, 149 సెక్షన్ కింద కేసు నమోదు చేసి సీఎం రమేష్ కు 41A నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే
స్థానికులు కూడా సీఎం రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున జీఎస్టీ అధికారుల మీద దాడికి రావడం ఏంటి అని, ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ స్థానికులపై కూడా దాడులు దిగడం ఏంటి అని అధికారులపైనే ఈ విధంగా వ్యవహరించడంతో స్థానికులు కూడా కాస్త భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ఇలాంటి వ్యక్తి మాకు సీఎం ఎంపీ అభ్యర్థి అంటూ కూడా స్థానికులు అయితే నిలదీయడం జరుగుతుంది. సందీప్ శ్రీను, అంటే అధికారులు ఎఫ్ఐఆర్ లో ఏమని పొందుపరిచారు? అయితే మొన్న గురువారం నాడు జరిగినటువంటి ఏదైతే ఉందో బుచ్చిబాబు ట్రేడర్స్ కంపెనీ దానిపై డిఆర్ఏ అధికారులతో పాటు జిఎస్టీ అధికారులు కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే సరిగా జిఎస్టీ పనులు అయితే కట్టట్లేదు అంటూ కూడా వచ్చినటువంటి ఫిర్యాదుపై జిఎస్టీ అధికారులతో పాటు డిఆర్ఏ అధికారులు కూడా బుచ్చిబాబు ట్రేడర్స్ కి సంబంధించినటువంటి టైల్స్ కంపెనీపై దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు ట్రేడర్స్ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో రామకృష్ణతో పాటు అలానే బుచ్చిబాబు కూడా సీఎం రమేష్ కి ఫిర్యాదు చేశారు. తమకు ఎటువంటి ముందుగా సమాచారం ఇవ్వకుండా జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పడంతో సీఎం రమేష్ ఒక్కసారిగా భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులతో పాటు బీజేపీ నాయకులతో అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే సీఎం రమేష్ అక్కడ నిర్వహిస్తున్నటువంటి జీఎస్టీ అధికారుల మీద పుష్పదజాలంతో ద్వేషించారంటూ, అలాగే తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా చోడవరం పిఎస్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే చోడవరం పోలీసులు చెప్పడం ఏం చెప్తున్నారు అంటే జీఎస్టీ అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే సీఎం రమేష్ పుష్పదజాలంతో ఉన్నతాధికారులపై కూడా ఆయన దాడి చేయడం జరిగింది. అలాగే నా సంగతి తెలియదు అంటూ కూడా వ్యక్తిగతంగా దూషించారంటూ కూడా అధికారులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ వచ్చినటువంటి కంప్లైంట్ తో తాము పోలీస్ కేసు నమోదు చేయడం కూడా జరిగిందని తెలిపారు. అయితే ఈ రోజు ఈ నెల 9వ తారీఖున విచారణ కూడా హాజరు కావాలని సీఎం రమేష్ 41A నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా 363 సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. సీఎం రమేష్ ని A1 గా ప్రారంభిస్తూ, అలాగే A2 చోడవరం టీడీపీ అభ్యర్థితో పాటు మరో 6 పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అయితే ఈ నెల ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. శ్రీను, అంటే దీనిపై సీఎం రమేష్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్పందించారు ఇప్పటి వరకు? అయితే సీఎం రమేష్ ఏం చెప్తున్నారంటే కావాలని కొత్త ఎవరైతే బుచ్చిబాబు ట్రేడర్స్ కి సంబంధించినటువంటి ఓనర్ బుచ్చిబాబు రామకృష్ణ మొన్నటి వరకు గత కొద్దికాలంగా వైఎస్ఆర్సీపీలో ఉండేవారు. సీఎం రమేష్ ని ఎప్పుడైతే ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి జిల్లాకు ప్రకటించడం జరిగిందో అప్పుడు ప్రకటించడంతో బుచ్చిబాబుకి సంబంధించినటువంటి అనుచరులతో పాటు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కక్షపూరితంగా కర్ణం ధర్మశ్రీ తమపై కావాలని ఎటువంటి దాడులు నిర్వహిస్తున్నారంటూ కూడా సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అలాగే సీఎం రమేష్ కూడా ఎవరైతే ఈ బుచ్చిబాబు ఉన్నారో బుచ్చిబాబుని ₹1,00,00,000 డిమాండ్ చేశారు కర్ణం ధర్మశ్రీ. అది ఇవ్వకపోవడంతోనే కక్షపూరితంగా మాపై దాడులు నిర్వహించారంటూ కూడా బుచ్చిబాబు ట్రేడర్స్ కంపెనీతో పాటు సీఎం రమేష్ కూడా వెల్లడించారు. థ్యాంక్ యూ శ్రీను. ఎంత ఇసుకలో దోస్తున్నారు, ఆ లిక్కర్లో ఇంత దోస్తున్నారు, ఆ ట్యాక్స్ వ్యవస్థ చురుకున్నా లేదా మీకు ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మైనింగ్ లో దోసుకుంటున్నారు, అక్కడ లేదా మీకు ఇంటెలిజెన్స్ ఈ ఒక చిన్న వ్యాపారి చిరు